హలో! సిరి వినిపిస్తోందా? వినిపిస్తోంది లేవే చెప్పు. రేపు మన లావణ్య పెళ్ళికి వస్తున్నావుగా? పెళ్ళి ఎల్లుండి కదా? అవునే. కానీ రేపు హల్దీ కదా? ఆహా! గుర్తుంది. ఆల్రెడీ బ్యాగ్ కూడా ప్యాక్ చేసుకున్నాను లల్లి. మార్నింగే బయలుదేరుతాను. ఓకేనా? ఈ పెళ్ళిలో అయినా ఎవరినైనా చూసి సెట్ చేసుకోవే బాబు. ఎందుకే? నువ్వు ఎవరినో తగులుకొని పెళ్లి చేసుకున్నావంటే మా ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళైపోయాయి. నాకు కూడా చేయమని మా ఇంట్లో అడగొచ్చు. బాగా తొందర ఉన్నట్టుంది నీకు. ఇప్పుడు కాకపోతే ముసలోళ్ళయ్యాక చేసుకుంటామా ఏంటి? నీతో మాట్లాడితే ఇలాగే వాగుతావు కానీ రేపు కలుద్దాం అంటూ కట్ చేసింది సిరి. మరుసటి రోజు ఆ స్నేహితురాళ్ళంతా దాదాపు 6గురుంటారు. లావణ్య పెళ్లిలో కలిశారు. ఈరోజు హల్దీ, రేపు పెళ్ళి. రేపు ఖచ్చితంగా ఓ 10 మందైనా హ్యాండ్సమ్ కుర్రాళ్ళని చూడొచ్చు. సైట్ కొట్టొచ్చు. అయ్యో! మీకెప్పుడు అదే ధ్యాసేంటే? అంది సిరి. మరేం చేయమంటావు? నీలా ముద్దపప్పులా ఉండమంటావా? అసలు నీకెలాంటి వాడు కావాలే? ఇంతమంది ప్రపోజ్ చేసుంటారు. అందరికీ నో చెప్పేశావు. ఇలా వెంటపడి వెకిలి చేష్టలు చేసి ఇరిటేట్ చేసేవాళ్ళు నాకు నచ్చరు. నేను నచ్చానని చెప్పడానికి కూడా మొహమాట పడేంత బిడియం ఉన్న అబ్బాయి అయ్యుండాలి. నీ పిచ్చి కానీ ఇవాళ రేపు అబ్బాయిలకి బిడియం ఎందుకుంటుందే? ఈ జన్మకి నీకొకరు నచ్చినట్టే అని మిగిలిన వాళ్ళంతా సిరిని ఎగతాళి చేశారు. ఆమె అదంతా పట్టించుకోలేదు. ఆ తర్వాత లావణ్య హల్దీ ఫంక్షన్ని అందరూ కలిసి సరదాగా ఎంజాయ్ చేశారు. మరుసటి రోజు కాస్త తీరిక దొరికింది వాళ్ళందరికీ. పెళ్లి కూతురు మండపంలో ఉంది. వీళ్ళంతా వీక్షకులుగా మారి జోకులు వేసుకుంటూ కూర్చున్నారు. వచ్చేపోయే వాళ్లను చూస్తూ వినబడకుండా కామెంట్స్ చేసుకుంటున్నారు. అంతలో లావణ్య వాళ్ళ అమ్మగారు సిరి వాళ్ళ దగ్గరకు వచ్చారు. ఆంటీ చెప్పండి. ఏం లేదమ్మా, బయట వెల్కమ్ చెప్పే వాళ్ళలో ఒక అమ్మాయికి సడన్గా ఆరోగ్యం పాడైనట్టుంది, వెళ్ళిపోయింది. లోపలికి వచ్చే వాళ్ళ మీద కాస్త పన్నీరు చల్లి వెల్కమ్ చెప్తే బాగుంటుంది కదా. మీరేమనుకోకపోతే ఎవరైనా ఒకరు. ఆంటీ ఇది చాలా చిన్న విషయం, రిక్వెస్ట్ చేస్తారేంటి? ఆర్డర్ చేయాలి కానీ. నేను వెళ్తానుండండి అంటూ సిరి బయలుదేరింది. వెనకాలే లల్లి కూడా వెళ్ళింది. ఏంటి నువ్వు పని చేయడానికి వస్తున్నావా? గ్రేటే. ఆ ఆ పన్నీరేదో నువ్వే చల్లు. నేను వచ్చిపోయే హ్యాండ్సమ్ అబ్బాయిని దగ్గరగా చూడొచ్చని వస్తున్నాను. కర్మే బాబు. అలా సిరి లోపలికి వస్తున్న వాళ్ళ మీద పన్నీరు చల్లి వెల్కమ్ చెప్తోంది. లల్లి సరదాగా సెటైర్లు వేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి కొంతమంది అబ్బాయిలు వచ్చారు. సిరి మౌనంగా వాళ్ళ మీద పన్నీరు చల్లి వెల్కమ్ అంటూ చెప్తుంది. సిరిని లల్లిని చూసి, అరే పని పిల్లలు కూడా గొప్పగా రెడీ అవుతున్నారా ఈ మధ్య అంటూ కామెంట్ చేశారు ఆ అబ్బాయిలు. లల్లికి బాగా కోపం వచ్చింది. తిరిగి మాట అనడానికి సిద్ధమైంది. సిరి ఆమె చేయి పట్టుకొని ఆపేసింది. ఏంటే నువ్వు? ఇక్కడ పెళ్లి జరుగుతోంది. మన కారణంగా గొడవలు అవసరమా? మరి లేకపోతే వాడికి మనం పనివాళ్ళలా కనిపిస్తున్నామా? పెళ్ళిళ్ళలో అందరూ పనిచేసే వాళ్లే ఉంటారా? ఇంట్లో వాళ్ళు పనిచేయరా? పోనీలేవే, కొంతమందికి అలాగే నోటి దురదుంటుంది. మనకి మన లావణ్య పెళ్లి సక్రమంగా జరగాలి. నువ్వసలు ఆవేశపడకు. అలా వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఓ వ్యక్తి వచ్చాడు. సుమారు 25 ఏళ్లుంటాయి. చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు. అతన్ని చూడగానే లల్లి, అంతంత మాత్రంగా ఉన్న వెధవలకే అంత పొగరుంది, ఇక వీడెంత చూపిస్తాడు అంది సిరితో. సిరి అందరి మీద చల్లినట్టే అతని మీద కూడా పన్నీరు చల్లి వెల్కమ్ అంటుంది. అతను ఆమె వైపు తిరిగి నమస్కారం చేసి థ్యాంక్స్ అంటాడు. అది చూసిన సిరి, లల్లి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఒసే సిరి, నువ్వు వెతుకుతున్నవాడు దొరికినట్లే అనిపిస్తున్నాడు. మనం నమస్కారం చేస్తేనే తిరిగి చెయ్యరు వెధవలు. అలాంటిది పన్నీరు చల్లినందుకే నీకు వంగి మరీ దండం పెడుతున్నారు. నిజమేనంటావా, యాక్టింగ్ అంటావా? చూస్తే బుద్ధిమంతుడిలాగే ఉన్నాడే, కొంచెం స్టైల్గా కూడా ఉన్నాడు. మొత్తానికి బాగున్నాడంటావు. అవును. అయితే నువ్వు ట్రై చేయవే. నీకెప్పుడు నేనెవరిని లవ్ చేస్తానా అనే ఇంట్రెస్ట్. మరి కాదా? మన ఫ్రెండ్స్ అంతా పెళ్ళిళ్ళు చేసుకొని సెటిల్ అయిపోతున్నారు. నువ్వు ఒక్కదానివే ఉద్యోగం సంపాదించి సెటిల్ అయ్యావనుకో, అప్పుడు మా పేరెంట్స్ నన్ను కూడా నీలా అవ్వమంటారు. మనకంత టాలెంట్ లేదు, నీకు తెలిసిందేగా. ప్రతి దాంట్లో నీ బెనిఫిట్ వెతుక్కుంటావే లల్లి నువ్వు. అంతేగా మరి. వెళ్ళి ఆ అబ్బాయిని పరిచయం చేసుకోమంటావా? ఎందుకు? నేను పరిచయం చేసుకున్నాననుకో, నీకు పరిచయం చేయొచ్చు. నువ్వు నోరు మూసుకో, చూద్దాం ఈ పెళ్ళైపోయేలోపు.
అంది సిరి. ఆ తర్వాత పెళ్లి పూర్తయ్యేలోపు 2-3 సార్లు అతను సిరికి ఎదురుపడ్డాడు. కనిపించిన ప్రతిసారి ఆమె ఒక చిన్న నవ్వు నవ్వేది. దానికి బదులుగా అతను కూడా చిన్నగా నవ్వాడు. కానీ దగ్గరికి వచ్చి మాట్లాడేవాడు కాదు. పెళ్లి తంతు పూర్తయిపోయింది. అప్పగింతలు కూడా జరిగిపోయాయి. ఏమైంది సిరి, వర్కౌట్ అవ్వలేదా? లేదే, అతను మాట్లాడే ప్రయత్నం అయితే చేయలేదు. ఎలా మరి? ఏం లేదు, అంతే అనేసి ఊరుకుందామే. తర్వాత రోజు రిసెప్షన్కి పెళ్లి కూతురి ఇంటి నుంచి వెళ్ళిన బంధువులతో పాటు సిరి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వెళ్ళారు. రిసెప్షన్ పార్టీ చాలా గ్రాండ్గా జరుగుతోంది. లావణ్య మొహంలో ఒక కొత్త కాంతి కనిపిస్తోంది. అది చూసిన ఆమె స్నేహితులు ఎంతో సంతోషించారు. వీళ్ళు తీసే ఫోటోలు మన దాకా ఎందుకు వస్తాయి? లావణ్య కళ్ళలో కనిపిస్తున్న ఆనందాన్ని నేను మన ఫోన్లో క్యాప్చర్ చేస్తాను అంటూ సిరి స్టేజ్కి దగ్గరగా వెళ్ళింది. పక్కనే మరో వ్యక్తి వాళ్ళ ఫోటోలు తీస్తున్నాడు అతని ఫోన్లో. సిరి ఇంకా ఆ అబ్బాయి ఇద్దరు ఒకరినొకరు డాష్ ఇచ్చుకున్నారు చూసుకోకుండా. ఆమె ఫోన్ కింద పడిపోయింది. దాంతో కోపంగా అతని వైపు చూసింది. చూస్తే పెళ్లిలో ఆమెకు నచ్చిన అబ్బాయి అతను. సారీ అండి, ఈరోజు మా ఫ్రెండ్ చాలా హ్యాపీగా కనిపిస్తున్నాడు. వాడి హ్యాపీనెస్ నా ఫోన్లో క్యాప్చర్ చేద్దామని వచ్చాను. మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలని నేను అనుకోలేదు. మీ మొబైల్ పగిలిపోయిందా అన్నాడు నెమ్మదిగా. సిరి కోపమంతా సంతోషంగా మారిపోయింది. నా మొబైల్ పగలలేదండి, మీరు టెన్షన్ తీసుకోవద్దు. మీకు నేను గుర్తులేనా? నిన్న పెళ్లిలో చూశాను కదా. పోనీలేండి, ఆ మాత్రమైనా గుర్తుంది. మీ పేరేంటి? విక్రమ్ అని అతను మాట్లాడుతుండగా అతని స్నేహితుడు వెనక నుంచి గట్టిగా అరుస్తాడు, విక్కీ త్వరగా రా అంటూ. అతను ఒక్క నిమిషం ఆగి, నాకు కూడా మీతో మాట్లాడాలనుంది, కానీ పెళ్లి హడావిడిలో కుదరడం లేదు, మళ్ళీ కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోయాడు. సిరి చాలా సంతోషంగా ఫీల్ అయింది. ఆమె స్నేహితురాలు ఆమె దగ్గరకొచ్చి, ఏంటి వర్కౌట్ అయిందా అంటూ ఎగతాళి చేశారు. ఊక్కోండే, ఆహా చాన్నాళ్ళకి ఒక మంచి విషయం జరిగింది, మన సిరి లవ్లో పడింది అంటూ కేకలు వేసింది లల్లి. మిగిలిన అమ్మాయిలంతా చప్పట్లు కొట్టారు. సిరి సిగ్గుపడి అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయింది. ఆ సంభాషణ అంతా విన్న కిరణ్ అనే అబ్బాయి విక్కీ ఉన్న చోటుకు వచ్చాడు. రేయ్, నిన్న పెళ్లిలో అత్తరు చల్లుతోంది కదా ఆ అమ్మాయి, మన గ్యాంగ్లో ఎవరికో ఫ్లాట్ అయిందని వాళ్ళంతా కేకలేస్తున్నారు. అతను అలా చెప్పగానే విక్రమ్ మొహం వెలిగిపోయింది. కానీ అతను బయటపడలేదు. ఏరా విక్రమ్, కొంపదీసి నువ్వు కాదు కదా? చా లేదురా. అమ్మాయి బాగానే ఉంది. ఒకవేళ నీకే ప్రపోజ్ చేస్తే ఒప్పేసుకో, సాగదీయకు. నీ మెత్తదనానికి అమ్మాయిలు దొరకడమే పెద్ద విషయం. ఇవాళ రేపు అమ్మాయిలంతా తెలివైన అబ్బాయిలు మాత్రమే చూస్ చేస్తున్నారు. అవునవును, వాళ్ళకి లవ్ చేయడానికి తెలివైన అబ్బాయి కావాలి, పెళ్లి చేసుకోవడానికి దద్దమ్మలు కావాలి. అబ్బా, కరెక్ట్గా చెప్పావురా సురేష్. అలా ఆ విషయం పక్కకు దారి మళ్ళింది. విక్రమ్ ఎలాగైనా సిరిని కలవాలని ప్రయత్నాలు చేశాడు. దూరం నుంచి చూసుకోవడం తప్ప కలుసుకోవడం కుదరలేదు వాళ్ళిద్దరికి. రిసెప్షన్ పార్టీ అయిపోయింది. ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఆ అమ్మాయికి దగ్గరగా వెళ్ళి మాట్లాడి ఉండాల్సింది. ఫోన్ నెంబర్ కూడా తీసుకోలేదు. ఎలా? తనకి నేను నచ్చానని తెలిసిన తర్వాత కూడా భయపడ్డం ఏంటో నా పిచ్చితనం కాకపోతే అనుకున్నాడు విక్రమ్. తర్వాత సిరి వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసుకొని వాళ్ళ వీధిలోకి కొన్నిసార్లు వెళ్ళాడు. అప్పుడు కూడా ఆమె ఎప్పుడూ ఒంటరిగా కనబడలేదు. వాళ్ళ ప్రేమ చూపుల వరకే ఆగిపోయింది. మనసు విప్పి మాట్లాడుకునే అవకాశం దొరకలేదు. ఆ తర్వాత ఒక్కసారిగా వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగిపోయింది. 6 నెలల వరకు సిరి కళ్ళు వాకిలి గుమ్మం వైపు చూస్తూనే ఉన్నాయి. కానీ ఒక్కరోజు కూడా అతను రాలేదు. అడ్రస్ తెలుసుకునే ప్రయత్నాలు చేసింది, కానీ ఫలించలేదు. నిరాశలో మునిగిపోయింది ఆమె. సరిగ్గా సంవత్సరం తర్వాత ఆమె తల్లిదండ్రులు ఆమె కోసం సంబంధాలు చూస్తున్న సమయంలో ఇక మరో దారి లేక తల్లిదండ్రుల నిర్ణయాన్ని గౌరవించడానికి, తలవంచడానికి నిర్ణయించుకున్న సమయంలో ఒకరోజు గుళ్ళో ప్రదక్షిణలు చేస్తూ కనబడ్డాడు విక్రమ్ ఆమెకు. ఆమె మనసు ఒక్కసారిగా ఉప్పొంగిపోయింది. ఎదురెళ్ళి మాట్లాడడానికి ధైర్యం చాలడం లేదు. ఈసారి మాట్లాడకపోతే మళ్ళీ విడిపోతామేమో అన్న భయం. ఏదైతే అదైందని అతని దగ్గరికి పరుగులు తీసింది. సరిగ్గా అతని ముందు నిలబడాల్సిన సమయంలో ఆమె వేసుకున్న పరికిని కాళ్ళకడ్డం వచ్చి కింద పడిపోయింది. అతను ఆదమరపుగానే ఆమెను తన చేతుల్లో పట్టుకున్నాడు. సారీ విక్కీ, నువ్వు కనిపించావన్న ఆనందంలో పరిగెత్తుకుంటూ వచ్చాను.
పడిపోయాను. కొన్ని విషయాలు చెప్పకపోతే చాలా లేట్ అయిపోతుందని అర్థమైంది. నాకు నువ్వంటే ఇష్టం విక్కీ. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. నీ అభిప్రాయం నువ్వు చెప్తేనే నేను వాళ్ళకి ఏం చెప్పాలో నాకు తెలుస్తుంది. ఇదిగో నా ఫోన్ నెంబర్. నీకు 3 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా ఏదో ఒకటి చెప్పు ప్లీజ్. ఇంకా చాలా మాట్లాడాలనుంది కానీ అమ్మ వాళ్ళతో వచ్చాను. చూస్తే డేంజర్. బాయ్ అంటూ మళ్ళీ పరుగులు తీసిందామె. అతను మౌనంగా నిలబడి ఉండిపోయాడు. ఆ రోజు సాయంత్రం ఇంట్లో అతని తల్లిదండ్రులు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. ఏదో ఒక నిర్ణయం చెప్పరా బిట్టు. నీ పెళ్లి జరిగితే అయినా ఈ ఇంట్లో కొత్త కళ వస్తుంది. అది మమ్మీ, ఈరోజు ఒక అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది. ఏంటి? నిజమా? ఇంత మంచి న్యూస్ అలా ఏడుపు మొహం పెట్టి చెప్తావేంట్రా? ఎంత ఎగ్జైటింగ్గా చెప్పాలి. ఎలా ఉందమ్మాయి? బాగుందా? గుళ్ళో కలిశానమ్మా. చాలా చక్కగా రెడీ అయి ఉంది. మరి మామూలుగా ఎలా ఉంటుందో తెలియదు. ఇవాళ రేపు అమ్మాయిలు గుడికి ఎక్కడొస్తున్నారు? వచ్చిందంటే మంచి అమ్మాయే అయి ఉంటుంది. వెంటనే ఓకే చెప్పలేకపోయావా? అది కాదమ్మా, నా మనసేం బాలేదు. నీకు తెలుసుగా. నువ్వు దాని దారి మళ్ళిస్తేనే కదా బాగుంటుంది. నిజానికి ఈ సమయంలో నువ్వే నాకు ధైర్యం చెప్పాలి. కానీ నేనే నీకు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. చూసావా? తల్లి గుండెల్లో ఎంత దుఃఖం ఉన్నా పిల్లల కన్నీళ్లు చూడలేదురా. సర్లే, ఆ విషయం వదిలేయ్. నీకు ఆ అమ్మాయి నచ్చిందంటే చెప్పు. మేం వెళ్ళి మాట్లాడతాం. నిజానికి తను చెప్పడానికే ముందు నాకు నచ్చిందమ్మా. కానీ ఎందుకో నా మనసు తడబడుతోంది. ఇన్నేళ్లలో ఎప్పుడూ నువ్వు ఒక అమ్మాయి నాకు నచ్చిందని చెప్పలేదు. ఇప్పుడు చెప్పావంటే తను నీ మనసులో తిష్ట వేసుకొని కూర్చుందని అర్థం. నీకు వేరే ఏ అమ్మాయిని చూపించినా నచ్చకపోవచ్చు. తనతోనే మాట్లాడి అన్నీ క్లియర్ చేసుకో. అలాగే మమ్మీ. థ్యాంక్ యూ. ఆ తర్వాత రోజు విక్రమ్ సిరికి ఫోన్ చేస్తాడు. హాయ్ అండి, నేను విక్రమాదిత్య. ఓహో, నీ పూర్తి పేరు విక్రమాదిత్యనా? బాగుంది. సిరి విక్రమ్ కలిపి చదివితే ఇంకా బాగుంది కదా. బాగుంది. అంటే మీకు కూడా, నాకు కూడా మీరు బాగా నచ్చారు సిరి. కానీ వెంటనే పెళ్ళంటే కనీసం ఒక్క నెల రోజులైనా కలిసి ట్రావెల్ చేస్తే బాగుంటుంది. పెళ్లి విషయం తొందరపాటు తగదేమో. నేను అనుకున్నంత మెతకేం కాదు మీరు. సరే, ఓ నెల రోజుల వరకు సంబంధాలు చూడకుండా మా వాళ్ళని ఆపుతానులేండి. తర్వాత నేనే చూసుకున్నానని చెప్తాను. అలా వాళ్ళిద్దరూ కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. మరుసటి రోజు నుండి కలవడం మొదలుపెట్టారు. సిరి మాటలు, ప్రవర్తన విక్కీ మనసుకి ఎంతో ఆహ్లాదాన్నిచ్చేవి. తన ఆలోచన విధానం అతనికి బాగా నచ్చింది. ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ ఆమె కంటే ఎక్కువగా అతనే ఆమెను ఇష్టపడడం మొదలుపెట్టాడు. సరిగ్గా 30వ రోజు. ఇవాళ ఆఖరి రోజు విక్కీ. ఏం డిసైడ్ చేసావు నా గురించి? వదిలేద్దామనుకుంటున్నావా? సిరి ప్లీజ్, అలా మాట వరుసకు కూడా అనుకు. అబ్బో, సార్కి చాలా ఇష్టం పెరిగింది. అవును, చాలా. నేనెప్పుడూ అనుకోలేదు నాకు ఓ అమ్మాయి నచ్చుతుందని, ఇంతగా ప్రేమిస్తానని. అవును విక్కీ, నువ్వు కూడా నన్ను పెళ్లిలో చూసినప్పుడు ఫ్లాట్ అయ్యావు కదా. పెళ్ళేంటి? లావణ్య పెళ్ళి. మొదటిసారి అప్పుడే కలిసాం కదా. 2 రోజుల్లోనే నీ మీద నేను పిచ్చి ప్రేమ పెంచుకున్నాను. ఆ తర్వాత నువ్వు కనిపించినట్టే కనిపించి మాయమైపోయావు. ఏమైపోయావో, తిరిగి వస్తావో లేదో తెలియక ఎంత భయపడ్డాను. కానీ మళ్ళీ కనిపించి నా ఆశకు ప్రాణం పోసావు. ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నా ప్రేమకి ఒక అర్థం మిగిల్చావు. థ్యాంక్ యూ సో మచ్ విక్కీ. సిరి వచ్చి నాకు ప్రపోజ్ చేసినప్పుడు తను నాకు నచ్చిందా లేదా అని ఆలోచించాను, కానీ అసలు తను నాకెందుకు ప్రపోజ్ చేసిందనే ప్రశ్న కూడా వేసుకోలేదు. తనని కూడా ప్రశ్నించలేదు. ఏంటి నేను ఇలా చేశాను అనుకున్నాడు అతను. అసలు నేనెవరి పెళ్ళికి వెళ్ళలేదు. మా ఇద్దరికి పరిచయమే లేదు కదా. ఒకవేళ సిరి ఇష్టపడింది విక్రమ్ కృష్ణనా? ఆ ప్రశ్న అతని మనసులో భూకంపం పుట్టించింది. కాసేపు అతనికి ఊపిరి కూడా సరిగ్గా అందలేదు. సిరి, నాకొక ముఖ్యమైన మెసేజ్ వచ్చింది. వెళ్ళాలి. రేపు కలవనా? ఓకే విక్కీ, బాయ్. అలా విక్రమ్ మళ్ళీ ఇంటికొచ్చేశాడు. ఇలా జరిగిందేంటి? సిరి ప్రేమించింది నా తమ్ముణ్ణా? సంవత్సరం క్రితం వాడు నాతో అన్నాడు, అన్నయ్య నాకు ఓ అమ్మాయి నచ్చిందని, ఆమెకి కూడా నేనంటే ఇష్టమని. అంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారా? సంవత్సరం నుండి విక్కీ కనిపించడం లేదని సిరి టెన్షన్ పడినట్టుంది. వాడికి యాక్సిడెంట్ అయిన విషయం, చనిపోయిన విషయం తన దాకా చేరినట్టు లేదు. ఇప్పుడు ఏం చేయాలి? నా తమ్ముడిని ప్రేమించిన అమ్మాయిని నేనెలా పెళ్లి చేసుకోవాలి? ఇప్పుడు తనకి నిజం చెప్తే తట్టుకుంటుందో లేదో. తన ప్రేమ గెలిచిందని ఆకాశమంత సంతోషంలో ఉంది.
ఆ సంతోషాన్ని దూరం చేసేయనా? ఇలా అతని మనసులో ప్రశ్నల వర్షం కురిసింది. మరుసటి రోజు తెల్లవారుజామునే సిరి నుండి ఫోన్ వచ్చిందతనికి. ఎంతో ఇష్టంగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో సిరి అంటూ ప్రేమగా అన్నాడు. అంతలోనే మళ్ళీ గుర్తొచ్చింది ముందు రోజు జరిగిందంతా. అటువైపు సిరి గలగలా మాట్లాడుతోంది. విక్కీ, నేను మా ఇంట్లో చెప్పేశాను. దాదాపు ఒప్పేసుకున్నారు. నువ్వు మీ పేరెంట్స్తో వస్తే అన్నీ కుదురుతాయి. మన పెళ్లి జరిగిపోతుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది అన్న ఆమె మాటలతో అతను మరింత షాక్ అయ్యాడు. ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేడు. పోనీ నిజం చెప్తే తను ఎలా తీసుకుంటుందో అని భయం. తనకు తాను ఏ సమాధానం చెప్పుకోలేక ఆఖరికి సిరి సంతోషాన్ని దృష్టిలో పెట్టుకుని తనని పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నాడు. రెండు కుటుంబాల వాళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళ పెళ్లిని కన్నుల పండగలా జరిపించారు. పెళ్ళైన రెండవ రోజు నుండి విక్రమ్ ప్రవర్తన తేడాగా అనిపించింది సిరికి. ఆమెతో ముందులా మాట్లాడేవాడు కాదు. వాళ్ళ ప్రేమ గురించి ఎప్పుడూ చర్చ రానిచ్చేవాడు కాదు. కానీ తనకు అవసరమైనవన్నీ అడక్కముందే తెచ్చి ఇంట్లో పెట్టేవాడు. ఆమె ఇబ్బంది పడకుండా ప్రతి పనిలో సాయం చేసేవాడు. కాకపోతే ఆమె కళ్ళలోకి చూసి మాట్లాడే ధైర్యాన్ని మాత్రం కోల్పోయాడు. ఇదంతా గమనిస్తున్న సిరికి పిచ్చెక్కిపోయింది. పెళ్లి తర్వాత వాళ్ళిద్దరి జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుందని కలలు కన్న ఆమెకు ప్రేమించిన వాడే భర్తగా మారాక కూడా ఎందుకు ఈ దూరమో అర్థం కాలేదు. తనలో తానే మౌనంగా ఏడ్చింది కొన్నాళ్ళు. చాలాసార్లు ఎదురు నిలబడి ప్రశ్నించింది. విక్రమ్ నుండి సమాధానం లేదు. అలా 4 నెలలు గడిచిపోయాయి. ఓ రోజు అతను ఇంట్లో లేని సమయంలో ఆమె తన బట్టలు సర్దుకొని పుట్టింటికి బయలుదేరింది. ఆమె అత్తగారు కోడల్ని అడ్డుకుంది. ఏమైందమ్మా సిరి, అంత హఠాత్తుగా బయలుదేరావు? మీ ఇంట్లో ఏదైనా సమస్య? సమస్య అత్తయ్య, కానీ మా ఇంట్లో కాదు, ఈ ఇంట్లో. మీ అబ్బాయి నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. కానీ ఒక్కరోజు కూడా మేము భార్యాభర్తల్లాగా ఉన్నది లేదు. ఎన్నిసార్లు ప్రశ్నించినా తన నుండి సమాధానం లేదు. పెళ్లికి ముందు కురిపించిన ప్రేమ పెళ్ళవగానే ఎలా మాయమైపోయింది? ఈ ప్రశ్న నేను ఎన్నిసార్లు అడిగానో. అడిగి నాకు విసుగొచ్చింది, కానీ ఆయన సమాధానం అయితే చెప్పలేదు. ఇంక నా వల్ల కాదత్తయ్య, నేను వెళ్ళిపోతాను. అమ్మా సిరి, ఆగమ్మా. వాడెందుకలా ఉంటున్నాడో నీకు అర్థం కాకపోవచ్చు. చెప్పకపోవడం వాడి తప్పే కావచ్చు. కానీ నువ్వు వెళ్ళిపోవడం మాత్రం కరెక్ట్ కాదు. పోనీ మీకు అర్థమైతే మీరు చెప్పండి అత్తయ్య. సంవత్సరం క్రితం నా చిన్న కొడుకు విక్రమ్ కృష్ణ ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు. వాళ్ళిద్దరూ కవలలు. కలిసే పుట్టారు, కలిసే పెరిగారు, ఎప్పుడూ కలిసే ఉన్నారు. కానీ ఇప్పుడు చావు పేరుతో చిన్నవాడు విడిపోయేసరికి విట్టు తట్టుకోలేకపోతున్నాడు. పెళ్ళైతే మారతాడనుకున్నాను, కానీ వాడిలో మార్పు రాలేదన్నమాట. అత్తయ్య, మీకిద్దరు అబ్బాయిలా? ఒకేలా ఉంటారా? అవును. ఎందుకో తెలియదు, కానీ ఈ ఫోటోలు నీకు చూపించొద్దని పెళ్లికి ముందు వాడు నాకు చెప్పాడు. అందుకే అన్నీ దాచేశాను. ఇదిగో నా ఇద్దరు కొడుకులు చిన్నప్పటి నుంచి కలిసి దిగిన ఫోటోలు అంటూ వాళ్ళ జ్ఞాపకాలని కోడలికి చూపించింది అత్తగారు. అదంతా చూశాక సిరిలో భయం మొదలైంది. విక్రమ్ కృష్ణ చనిపోవడం వల్ల బాధలో ఉన్న మనిషి నన్నెలా ప్రేమించాడు? నాతో అంత సంతోషంగా ఎలా ఉన్నాడు? పెళ్ళవగానే ఆ సంతోషం ఎందుకు మాయమైపోయింది? ఈ ఆలోచనలు ఆమెలో ఎన్నో ప్రశ్నలు పుట్టించాయి. ఆ రోజు సాయంత్రం భర్త వచ్చాక అతన్ని నేరుగా ప్రశ్నించింది. నేను ప్రేమించింది విక్రమ్ కృష్ణని, పెళ్లి చేసుకుంది విక్రమాదిత్యని కదా అంటూ. విక్కీ ఇక అబద్ధం చెప్పలేకపోయాడు. మౌనంగా అవును అంటూ తల ఊపాడు. ఆ నిమిషం సిరికి గుండె ముక్కలైపోయినట్టుగా అనిపించింది. తను ప్రేమించినవాడు అసలు లోకంలోనే లేడని తెలుసుకున్న ఆమె కన్నీటి పర్యంతమైంది. ఆమె భర్త ఆమెను ఓదార్చడానికి చాలా ప్రయత్నం చేశాడు. నువ్వు నాకు ప్రపోజ్ చేసిన రోజు నాకు తెలియదు సిరి, నువ్వు ప్రేమించింది కిట్టుని అని. మా ఇద్దరికీ ఒకేలాంటి పేర్లు ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అవ్వకుండా నన్ను బిట్టు అని, వాడిని కిట్టు అని పిలిచేవాళ్ళు. బయటి వాళ్ళకి ఇది తెలియదు. నువ్వు కూడా కన్ఫ్యూజ్ అయ్యావు. కిట్టు చనిపోయిన బాధలో నేను మునిగిపోయి ఉన్నప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పడం, నేను చూసిన క్షణంలోనే నువ్వు నాకు నచ్చడం, వీటి వల్ల నేను ఆ బాధ నుంచి చాలా వరకు బయటకు వచ్చాను. కానీ చాలా రోజుల తర్వాత నాకు తెలిసింది నువ్వు ప్రేమించింది నా తమ్ముణ్ణని. అప్పుడే నీకు నిజం చెప్పాలనిపించింది. కానీ నీ కళ్ళలో ఉన్న సంతోషమంతా మాయమైపోతుందని భయం వేసి నేను చెప్పలేకపోయాను. నీకు నిజం చెప్పి నా నుంచి దూరంగా ఉన్న నిన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలియదు. అందుకే అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నాను. కానీ కిట్టులా మారి నీకు ప్రేమలు ఇవ్వలేకపోయాను. నువ్వు కోరుకున్నది నా ప్రేమను కానప్పుడు నేను నీకెలా పంచాలి? అది నాకు అర్థం కాలేదు.
అందుకే దూరంగా ఉంటున్నాను. నేను నిన్ను వదులుకోలేకపోయాను. అలాగని నువ్వు నా సొంతం కూడా కాదు. నా దగ్గర ఏ పరిష్కారమూ లేదు సిరి. కేవలం నీ మీద అంతులేని ప్రేమ ఉంది. అంతే. అలా అతను మనసులో ఉన్నదంతా చెప్పాడు భార్యకి. ఆ రోజు నుండి కొంతకాలం వరకు ఆమె మౌనంలో మిగిలిపోయింది. కొద్ది నెలల వరకు వాళ్ళ మధ్య మౌనం తప్ప మరేదీ లేదు. అదంతా గమనించిన విక్రమ్ తల్లి ఓ రోజు తన కోడలితో వాళ్ళ బాధకి కారణమేంటని అడుగుతుంది. ఆమె అత్తగారితో అన్ని విషయాలు పంచుకుంటుంది. నేను వెళ్ళిపోతానత్తయ్య. అదే ఈ సమస్యకి పరిష్కారం. మీ సమస్య పెద్దదే సిరి. కానీ ఒకటి చెప్పు. కిట్టు చనిపోయిన విషయం తెలిస్తే ఎంతో కొంతకాలానికి మీ వాళ్ళు చూసిన సంబంధం చేసుకునేదానివేగా? కన్నవాళ్ళని దుఃఖంలో వదిలేసేదానివా? లేదత్తయ్య. వాళ్ళ మాట వినాల్సి వచ్చేది. అలా మరెవరినో పెళ్లి చేసుకొని ఉంటే అక్కడ నీకు ప్రేమ దొరికేదో లేదో కూడా తెలీదు. కానీ తన జీవిత కాలంలో నిన్ను తప్ప మరొకరిని ఇష్టపడలేదు బిట్టు. నువ్వంత నచ్చావు తనకి. అందుకే వదులుకోలేకపోయి ఉంటాడు. నిజం దాచేసి నీతో తను జీవితం మొదలు పెట్టలేదు. అది వాడి సంస్కారం. తనని ఒప్పుకున్నప్పుడే తన భార్యగా చూడ్డానికి నిర్ణయించుకున్నాడు. అంత మంచి వ్యక్తిత్వం ఉన్న భర్తని నిజానికి ఏ ఆడపిల్ల వదులుకోదు. నువ్వు గతాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నీ చేతుల్లో ఉన్న అదృష్టాన్ని ఎందుకు పోగొట్టుకోవాలనుకుంటున్నావు? నువ్వు కోరుకున్నది నీకు దక్కలేదు. కానీ నీకు దక్కింది తక్కువేమీ కాదు. కిట్టు చనిపోయిన బాధ నుండి వాడిని బయటికి తేగలిగింది నువ్వే. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే వాడు మీ ఇద్దరి కోసం వాడి మనశ్శాంతిని శాశ్వతంగా వదిలేసుకుంటాడు. ఆలోచించు. నీ భర్తకి నీ మీదున్న ప్రేమని అర్థం చేసుకొని తనని ఒప్పుకోగలిగితే మీ జీవితం బృందావనంలా ఉంటుంది. లేదంటే 2 కుటుంబాల్లో శూన్యమే మిగులుతుంది. అత్తగారి మాటలు సిరిని ఆలోచింపజేశాయి. తప్పో ఒప్పో కాలం తీసుకున్న నిర్ణయానికి తల వంచాలనుకుంది. ఆ రోజు నుండి నెమ్మదిగా భర్తతో స్నేహంగా ఉండడం మొదలుపెట్టింది. కొంత సమయం పట్టినా వాళ్ళ మధ్య ముడిపడిన తాళిబంధం వాళ్ళ మనసుల్ని దగ్గర చేసింది. ఒకరినొకరు అర్థం చేసుకొని గతాన్ని పక్కన పెట్టి భార్యాభర్తలుగా తమ ప్రయాణాన్ని ముందుకు సాగించారు. ఆ సరికొత్త ప్రయాణం వాళ్ళ జీవితంలో కొత్త సంతోషాల్ని తీసుకొచ్చింది. అప్పటి నుండి సిరి విక్రమాదిత్యలు ఒక మంచి జంటగా నలుగురికి ఆదర్శంగా కలిసిమెలిసి సంతోషంగా బ్రతుకుతూ వచ్చారు. కథ నచ్చితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి. తప్పకుండా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.